ఇక డీటెయిల్స్ చూస్తే లోక కళ్యాణార్థం ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న 85వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది. భక్తజన సందోహం నడుమ ప్రతిరోజు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఏగాది పూజలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జు కంది శ్రీనివాసరెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి యాగశాలను సందర్శించారు. శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీని కలిసి ఆయన ఆశీర్వచనాలు అందుకున్నారు. అన్నదానంతో పాటుగా ఇతర కార్యక్రమాల నిర్వహణ కోసం ఈ సందర్భంగా తన వంతుగా ₹1,00,000 సాయాన్ని విరాళంగా ప్రకటించారు కంది శ్రీనివాసరెడ్డి. లోక కళ్యాణంలో ఆయన సైతం భాగస్వాములయ్యారు. మున్ముందు కూడా యాగశాల మహాయాగ మహోత్సవానికి తన వంతుగా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని భక్తజనులందరికీ సమక్షంలో ఆయన తెలియజేశారు. అనంతరం యాగశాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు కేఎస్ఆర్. జయ శ్రీకృష్ణ. 85వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవానికి విచ్చేసినటువంటి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ గారి వారి బృందానికి, మా అక్క చెల్లెమ్మలకు, మా అక్కలకు చెల్లెమ్మలకు, మా చిన్నమ్మలకు, మా పెద్దమ్మలకు, మా అన్నలకు, మా తమ్ముళ్ళకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది మనిషి మనిషిగా ఉండడమే. ఏనాడైతే ఆ మనిషి మానవత్వాన్ని మరచి భవబంధాలతో, మీకు ఒక ఉదాహరణ చెప్తా నేను. మహాభారతంలో ఒక ఘట్టం, అభిమన్యుడు చనిపోయిందట. యుద్ధంలో అభిమన్యుడు చనిపోతే అర్జునుడు ఘోరమని ఏడుస్తున్నాడట. చిన్న పిల్లోని తీరు ఏడుస్తున్నాడట. అర్జునుడు ఏడ్చుడు చూసి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏడుస్తున్నాడట. అప్పుడు పక్కన ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు, ఏంటి శ్రీకృష్ణ పరమాత్మ, దైవమైనటువంటి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే, అప్పుడు అంటాడా శ్రీకృష్ణ పరమాత్ముడు, ఏమయ్యా ఈ అర్జునుడికి ఇన్ని రోజులు భగవద్గీతను బోధించి భవబంధాలు వదిలిపెట్టమని చెప్తే ఇంకా అర్జునుడు చిన్నపిల్లలాగా ఏడుస్తున్నాడు. ఆ అర్జునుడిని చూసి నాకు ఏడుపు వస్తున్నదని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటంటే, భవబంధాలు, డబ్బు, ఇవన్నిటువంటి కూడా అశాశ్వతమైనవి. శాశ్వతమైనది ఒక్కటే, దైవానికి దేవునికి అత్యంత సన్నిధికి వెళ్ళేటువంటి మార్గము మనిషిని మనిషిగా చూడడం. ఇది 1,00,000, 2, 10 లక్షలు, 20 లక్షలతో అయిపోయేటువంటి కార్యం కాదు. యాగశాల 600 మంది ఋత్విక్కులు, ఇంత గొప్ప దాదాపుగా ఎంతో విశాలంగా ఇంత వేల మందిని ఒక చోటికి చేర్చడం పెద్ద ఒక గొప్ప టాస్క్. అటువంటి దాన్ని ఆయన తలకెత్తుకున్నారు. అందులో 84 యాగాలు చేసి 85వ విశ్వశాంతి మహాయాగాన్ని ఆదిలాబాద్లో తలపెట్టడం మనందరికీ గర్వకారణం. అయితే ఈ వేదిక నుంచే మళ్ళీ అవసరమైనా కూడా తప్పకుండా నా సహాయ సహకారాలు అందజేస్తా. ఇప్పుడైతే నా వంతుగా అన్నదానానికి, నా వంతుగా తక్షణం ఇక్కడ వేదిక మీద నుంచే ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని స్వామివారికి అందజేస్తా ఉన్నాం. ఇంకా అత్యవసరమైతే తప్పకుండా నా సహాయాన్ని, మరింత సహాయాన్ని అందజేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. దేవుడి పెళ్లికి అందరు చుట్టాలే, ఈ పెళ్లికి అందరు చుట్టాలే. కాబట్టి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా ఎవరికి తోచినంత సహాయాన్ని ఈ మహాయాగానికి అందివ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతాం. కొన్ని కోట్లాది రూపాయలతో చేస్తున్నటువంటి యాగం ఇది. అందరికి ఎవరికి తోచినంత వారికి సహాయాన్ని అందించాల్సిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అలాగే మీ అందరికి కూడా
ఈ యాగాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఇంకా అవసరమైతే కనుక నేను ఎప్పుడు కూడా సహాయానికి సిద్ధంగా ఉంటానని యాగ బృందానికి నేను తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మీ అందరి ఆశీర్వాదం ఆ భగవంతుడు మీ అందరికీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర నేను మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.